వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నగరాల్లో ఉండేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గ్రామాల్లో ఉండేవారు నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోసం సిటీ బాట పడుతున్నారు. ఈ విధంగానే ఒక దేశంలో గ్రామాలు ఖాళీ అవుతుండడంతో ఓ ప్రాంతం వారు భారీ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆ గ్రామాలకు వెళ్లడానికి జనం క్యూలు కడుతున్నారంట. ఇంతకీ ఆ దేశం ఏంటి? అక్కడ గ్రామాల్లో ఉంటే వచ్చే ఉపయోగం ఏంటి? గ్రామాల్లో ఉంటే చాలు, ₹1,00,000 మీ సొంతమవుతాయి. ఇటలీకి చెందిన ఓ ప్రాంతం ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సకల సౌకర్యాలు ఉండడంతో అనేక మంది నగరాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే గ్రామాల్లో నివసించే వారి సంఖ్య పెంచడానికి ఇటలీలోని ఓ ప్రాంతం ఓ ప్లాన్ వేసింది. తమ గ్రామాల్లో స్థిరపడే వారికి €1,00,000 నజరానా ఇస్తామని ప్రకటించింది. ఉత్తర ఇటలీలో ట్రెంటినో ప్రావిస్సు అద్భుతమైన పర్వత ప్రాంతం. అయితే ఇక్కడి ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండడంతో గ్రామాలు బోసిపోతున్నాయి. దాదాపు 33 ప్రాంతాలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. జనాభాను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టు చేపట్టారు. 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్లో కూడా కేటాయింపులు చేశారు. మరికొన్ని వారాల్లో ఈ ప్రాజెక్టు తుది ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడే వారికి €1,00,000 గ్రాంట్ గా ప్రకటించారు. వీటిలో €80,000 ఇంటి పునరుద్ధరణకు కాగా మరో €20,000 ప్రాపర్టీ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు. ఈ లబ్ధి పొందేవారు 10 ఏళ్ల పాటు ఇక్కడే నివాసం ఉండాలి, లేదా అన్నేళ్ల పాటు దానిని రెంటుకు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఇందులో విఫలమైతే ఆ గ్రాంట్ అంతా వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. స్థానికంగా జనావాసాలను పునరుద్ధరించడంతో పాటు వారి మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. జనాభా రేటు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇటలీ కూడా ఉంది. ముఖ్యంగా పనిచేసే సామర్థ్యం ఉన్న వయసు వారి సంఖ్య 2040 నాటికి 19% తగ్గవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 100 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2014లో 17,000 ఉంటే 2024లో ఈ సంఖ్య 22,000కు పెరిగిందని ఇటలీ జనగణన విభాగం వెల్లడించింది. స్థానికంగా నివాసం ఉండేందుకు ముందుకొచ్చే వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇటలీలో కొత్తేం కాదు. సెంట్రల్ ఇటలీ అబ్రుజోలో ఉన్న పెన్నే అనే పట్టణం కూడా ఇటీవల ఇటువంటి ప్రకటన చేసింది. పాడుబడిన ఇళ్లను €1 లేదా అంతకంటే తక్కువకే విక్రయిస్తామని ప్రకటించింది. ఏళ్ల క్రితం కొందరు వలస వెళ్లడంతో అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు గ్రామాలు ఖాళీ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇది కేవలం ఇటలీ వాసులతో పాటు విదేశాల్లో ఉన్న ఇటలియన్లకు మాత్రమేనని పేర్కొన్నారు.